హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈ రోజైతే నేను పన్నీర్ ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదండి. చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చూద్దామని అనుకొని అయితే చేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ ఎందుకో ఏమో వీడియో కూడా చేస్తే కూడా బాగుంటుంది కదా అని అయితే నేను మధ్యలో నుంచి అయితే వీడియో తీసానండి. ఫస్ట్ అయితే పాలు అయితే విరగొట్టుకున్నాను. 1 లీటర్ పాలు అయితే తీసుకున్నా. 1 లీటర్ పాలు తీసుకొని అయితే విరగొట్టుకున్న, దాంట్లో నిమ్మకాయ వేసి అయితే. అందరికైతే తెలిసే ఉంటుంది కదండి, నిమ్మకాయ వేసినైతే పాలు వలిగిపోతాయని. ఇట్లా నిమ్మకాయ వేసి పాలు వలగొట్టుకున్న తర్వాతనైతే మంచినీళ్ళు పోసి మళ్ళీ దాన్ని కడుక్కోవాలి బాగా, ఒక బట్టలో వేసి. అది బట్ట మొత్తం పిండిన తర్వాత ఇలా మూట కట్టుకొని అయితే వేలాడ తీసుకొని వాటర్ అంతా పోయేంత వరకు అయితే ఒక వేలాడ తీసుకోవాలి. తర్వాత ఒక సర్వ వెయిట్ పెట్టుకోవాలి దానిపైన. ఒక దానిపైన పెట్టి వెయిట్ పెట్టినామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అట్లా నీళ్ళన్నీ పోయిన తర్వాతనైతే చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడడానికి కూడా అంత బాగుంది. నేను కూడా అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. ఇంకా వెయిట్ పెట్టిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాతనైతే తీసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. పీసెస్ కట్ చేసేటప్పుడు కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది ఇలా ముక్కలు కట్ చేసి. ఇంకా ఫస్ట్ టైం చేస్తే ఎవరికైనా ఎంత బాగా అనిపిస్తుంది కదండి. నేను కూడా ఎప్పుడు చేయలేదు, చూద్దాం ట్రై చేద్దామని అయితే చేసిన, కానీ బాగా వచ్చిందండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఒక 2 లీటర్ పాలతోనైతే చేసి అయితే చూపిస్తానండి, క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఏదో చేద్దాం అనుకున్నా కానీ వీడియో కూడా చేస్తే బాగుంటుంది అని అయితే వీడియో చేస్తున్నానండి. అసలు వీడియో చేస్తానని కూడా అనుకోలేదు నేను. అది చూస్తేనైతే మంచిగానే కుదురుతట్టుంది అనేసి అయితే మధ్యాహ్నం నుంచి అయితే వీడియో చూద్దాం అనేసి అయితే వీడియో చేసిన అండి. చేస్తే బాగా వచ్చింది కాబట్టి ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను నేనైతే. నాకైతే చాలా బాగా అనిపించింది అండి. చూడండి పీసెస్ కూడా ఎంత బాగా వచ్చినాయో. అసలు ఇట్లా వస్తుందని నేను కూడా అనుకోలేదు, కానీ బాగా వచ్చింది. అందుకనే వీడియోని అయితే పెడుతున్నానండి. ఇంకా చూడండి ఎవరైనా నా వీడియోస్ అయితే ఇంకా నేను కూడా ట్రై చేస్తే, ఇంకా నేను ఒక్కదాన్ని తీసుకోవడానికి అయితే కొంచెం కష్టం అవుతుంది కదండి ఈ వీడియోస్. అందుకని ఒక్కదాన్ని తీసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కానీ ట్రై చేద్దామని అయితే అన్నీ ట్రై చేస్తూనే ఉంటానండి. నేను ఎంత కష్టపడి తీస్తున్నందుకన్నా తప్పకుండా లైక్ మాత్రం చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. దీంతో కర్రీ చేసి కూడా నీకు వీడియో పెడతానండి. కర్రీ చేసి కూడా వీడియోని అయితే పెడతాను. ఇంకా నా వీడియోస్ చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ మాత్రం చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి లైక్ మాత్రం తప్పకుండా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.